ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. శ్రీ స్కాంద మహాపురాణమునందు రెండవదగు వైష్ణవ ఖండమందు శ్రీ వెంకటాచల మహత్యమున సృష్టి వర్ణనము. భరద్వాజుడు ఇట్లు చెప్పెను. సువర్ణముఖరి నదిని అచ్చట కళ్యా అను మహానది గంగానది యమునా నది వలె సంగమించెను. ఆ కళ్యానది వృషభాద్రియందు పుట్టినది, అనేక తీర్థములచే విరాజిల్లునది, నదులలో ఉత్తమమైనది, పాప సమూహములను నాశనము చేయునది, పలు రకములైన చెట్ల వరుసల చేత కూడా ఈరు ఒడ్డులు కలది, మునిగణములు సుఖముగా నివసించున్నది, పుణ్యాశ్రమములచే నిండి ఉన్నది, బ్రాహ్మణులు అర్ఘ్యమిచ్చిన అక్షతలచే ప్రకాశించుచున్నది, అప్సరో స్త్రీల స్థనములకు రాసుకొనిన కస్తూరి కలిసిన నీరు కలది, ఏనుగుల చెక్కిళ్ల నుండి జాలువారిన మదధారల చేత సువాసన కలిగినది, బ్రాహ్మణులు రాజులు చేసిన వందలాది యాగములకు స్థానమైనది, స్వచ్ఛమైన నీటి చేత మానవులు అందరినీ సంతోషింపచేయునది, మహానదుల పాతకములను కూడా తొలగించు శక్తి కలది. అట్టి కళ్యా సువర్ణముఖరీ సంగమము యొక్క మహత్యమును ఎవరు స్తుతింపగలరు? అటువంటి ఆ సంగమము నందు నీటి మధ్యలో బ్రహ్మశిల అనునది కలదు. అగస్త్యుడు అచ్చట తపస్సు చేసెను. అచ్చట స్నానము చేసిన వారు గయయందు స్నానము చేసిన ఫలము పొందుదురు. పౌండరీక యాగములను 100 చేసిన ఫలమును పొందుదురు. బ్రహ్మహత్యమున్నగు పాపములు కూడా క్షయమును పొందును. అచ్చట స్నానము చేసిన వారికి భవనాశినితో కృష్ణవేణీ సంగమమునందు స్నానము చేసిన వారికి కలిగిన ఫలము కలుగును. సువర్ణముఖరీ తీరమునందున్న వెంకటాచల వర్ణనము. ఈ విధముగా సువర్ణముఖరి కళ్యానది కలిసియున్నది. ఆ మహానదికి ఉత్తర భాగమున అర్ధ యోజనపు దూరమున యోజనపు ఎత్తుగల వెంకటాచలమని పేరుకెక్కిన పర్వతము కలదు. అన్ని తీర్థములకు ఆ పర్వతోత్తమము ఉత్తమ స్థానము. అంజనాద్రి, శేషాద్రి, వృషభాద్రి, నీలాద్రి, సింహాద్రి, వరాహాద్రి తమ పుణ్యతీర్థములు అచ్చట కలవు. ఈ పర్వతమునకు నారాయణవనము, వెంకటవనము అనునవి ఉపవనములు. పూర్వము విష్ణువు వరాహ రూపమును ధరించెను. ఇచ్చట సంచరించుట వలన వరాహక్షేత్రమని దీనికి పేరు వచ్చినది. సువర్ణముఖరీ తీరమునందు వెంకటాచలముపై అచ్యుతుడగు విష్ణువు సముద్ర రాజతనయ అగు లక్ష్మితో కలిసి నివసించుచుండును. ఆ వెంకటాధీశుని సిద్ధులు, గంధర్వులు, మునులు, మానవులు, దానవులు సేవించుచుందురు. ఆ పురుషోత్తముని యందు మనసు నిలిపినచో భక్తుల కోరికలు వెంటనే తీరిపోవును, ఆపదలు నశించును. ఓ అర్జున, ఎవరైతే వెంకటేశుని స్మరింతురో వారు అన్ని పాపములు నశింపగా శాశ్వతమగునది, నాశనము లేనిది అగు పరమపదమును పొందుదురు. అర్జునుడు ఇట్లు అడిగెను. సురాసురులు నమస్కరించు వెంకటాద్రిపై లక్ష్మీనాథుడగు శ్రీనివాసుడు ఏల ఆవిర్భవించెను? ఏ పుణ్యాత్మునికి స్వామి అచ్చట ప్రత్యక్షమై ధన్యునిగా చేసెను? ఓ మహాముని, దేవాది దేవుడగు విష్ణువు యొక్క మహిమను తెలుసుకొన కోరుచున్నాను కనుక విస్తరముగా నాకు తెలియచేయవలసినది అనిన భరద్వాజుడు ఇట్లు చెప్పెను. శ్రద్ధ కలిగిన వాడవై వెంకటేశుని మహిమను వినుము. దానిని వివరించి చెప్పుట బ్రహ్మకు కూడా సాధ్యము కాదు. మధుసూదనుడగు స్వామి మహత్యమును వినవలెనను బుద్ధి కలిగిన వాడవగుటచే నీవు కృతార్థుడవైతివి. అట్లే సమస్త జీవులకు ఆశ్రయమును కలిగించు స్వామి యొక్క పవిత్రమగు కథలను నీకు చెప్పుటచే నేను కూడా పుణ్యము చేసిన వాడనైతిని. పూర్వము గంగానదీ తీరమునందు పరిశుద్ధమగు జ్ఞానము కలిగిన వాడు, క్రతు దీక్షయందు ఉన్నవాడు అగు జనకునికి వామదేవుడ అన్ని పాపములను పోగొట్టునది, విష్ణువు యొక్క పవిత్ర చరిత్రను వర్ణించున్నది అగు కథను చెప్పెను. నేను ఆ కథను నీకు చెప్పెదను, వినుము. అన్ని జీవులలో ఆద్యుడు నారాయణుడు. అతడే ప్రభువు. ప్రపంచమంతయు నిండిన వాడు, ప్రపంచమున సృష్టించిన వాడు, చిచ్చరూపమున కలవాడు,
దుఃఖము అంటని వాడు, వేయి శిరస్సులు కలవాడు. చిచ్వరూపము కలవాడు, దుఃఖము అంటని వాడు, వేయి శిరస్సులు కలవాడు. భగవంతుడు వేయి కన్నులు కలవాడు, వేయి పాదములు కలవాడు. చరాచరములకు జగత్తంతయు స్వామి తేజస్సు చేతనే ప్రకాశించుచున్నది. అతడి కంటే పరమైన తేజస్సు కానీ, అతడి కంటే పరమైన జ్ఞానము కానీ, అతడి కంటే పరమైన యోగము కానీ లేవు. అతడి కంటే పరమైన విద్య లేదు. అన్ని జీవుల యందు స్వామి సన్నిహితుడై ఉండును. అన్ని భూతములు స్వామి యందే సుఖముగా ఉన్నవి. అతడే యజ్వ, అతడే అతడే స్రువము, అతడే ఫలము, అతడే ఫలమును ఇచ్చువాడు, అతడే పొందదగిన గతి. అల్పులగు మానవులు తమ దోషములను అగ్నియందు వహింపచేసినట్లయితే స్వామిని చేరుకొని పిదప స్వామి నిర్ణయానుసారము ఉన్నతమగు గతిని పొందుదురు. కర్మబంధమునే పశువుగా చేసి జ్ఞానమును అగ్నియందు హోమము చేసిన వారు స్వామి సాయుధ్యమును పొందుదురు. హరి అని, శివుడని, బ్రహ్మని, ఇంద్రుడని, పరమేశ్వరుడని పిలుచుచున్నవన్నీయు ఆ స్వామికి పర్యాయములు మాత్రమే. స్వామిని గూర్చి ఈ విషయమును తెలుసుకొని అనుసంధానము చేసుకొని స్వామి మహత్యమును గ్రహించిన వారికి పునర్జన్మ అనున్నది కలుగదు. నిత్యుడు, ఆనందమయుడు, సర్వకర్మలకు సాక్షి, నిర్గుణుడు, ఉపాధి లేనివాడు, ఎల్లప్పుడూ ఉండువాడు అయినప్పటికీ తన కోరికను అనుసరించి ఆయా అవస్థను రూపమును పొందును. పవిత్రులలో పవిత్రుడు, గతిలేని వానికి గతి అయినవాడు, దేవతలకు కూడా దైవము, శ్రేయస్సులలో ఉత్తమమగు శ్రేయస్సు స్వామియే. బోధింపగలిగిన వాడిలో ఉత్తముడు, ధ్యానము చేయదగిన వారిలో ఉత్తముడు, వినయము కలిగిన వారిలో ఉత్తముడు, న్యాయమును పాటించు వారిలో వినయము కలవాడు ఆ స్వామియే. వెలుగులు అన్నింటినీ సృష్టించు గొప్ప వెలుగు. తపస్సులలో ఉత్తమమగు తపస్సు అన్ని జీవులకు ఆధారం. ఆది అంతము జనార్దనుడే. అతడిని గూర్చి సంపూర్ణముగా తెలుసుకొనుట యందు బ్రహ్మ మున్నగు వారు కూడా తెలియని వారగుచున్నారు. బ్రహ్మ కూడా స్వామి నుండి జన్మము పొందెను. శత్రువులందరినీ సర్వాత్ముడగు స్వామి అణిచివేయును. తాను స్వతంత్రుడైనప్పటికీ భక్తులకు అధీనుడుగా ఉండును. అన్ని కర్మలకు గరుడధ్వజుడగు ఆ స్వామియే సాక్షి. స్వామి స్వరూపమును అర్థము చేసుకొనుటకు మునులు ఎల్లప్పుడూ ప్రయత్నింతురు. సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అను 4 రూపములను కలిగి ఉండును. ప్రణవ స్వరూపము ఆ స్వామియే. హృదయము, భాస్వరము భగవంతుడు, వాసుదేవుడు. మంత్రము అతడిని తెలియజేయునది. మంత్రములలో ఉత్తమమగు ఈ మంత్రములను నిశ్చల చిత్తముతో ఎవరు జపింతురో అతడు స్వామి దయవలన సకల సిద్ధులను పొందగలడు. భగవంతుడు చేసిన జీవ సృష్టి. ఆపదలను నివారించువాడు, సంపదలను ప్రసాదించువాడు, భుక్తిని ముక్తిని ఇచ్చువాడగు స్వామి కల్పము ఆరంభమైన సమయమున ఈ సృష్టిని సృజించి ఇచ్చెను. అది ఎట్లో చెప్పెదను శ్రద్ధగా వినుము. స్వామి సృష్టిని సృజింపవలెనని అనుకొనెను. రాజస గుణములు ఆశ్రయించిన విరించి జన్మించెను. ఆ స్వామి ముఖము నుండి అగ్నితో కలిసి ఇంద్రుడు పుట్టెను. పాపకర్మలకు ప్రభువకు 3 లోకములకు నాథుడగు జజ్ఞేయుడు జన్మించెను. కరుణచే చల్లనైన స్వామి మనస్సు నుండి చంద్రుడు జన్మించెను. అతడు నీటికి, అన్ని ఓషధులకు, బ్రాహ్మణులకు రక్షకుడు. విశ్వమును ప్రకాశింపచేయు సూర్యుడు స్వామి కన్నుల నుండి ప్రభవించెను. శీతోష్ణములకు, వర్షములకు, కాలమునకు, వెలుగులకు అతడే మూలము. స్వామి ప్రాణముల నుండి జగత్తునకు ప్రాణమసుగు వాయువు పుట్టెను. గ్రహములను, నక్షత్రములను, ఆకాశగంగను, విమానములను అతడే భరించును. స్వామి నాభి ప్రదేశము నుండి అంతరిక్షము పుట్టెను. స్వామి శిరస్సు నుండి భూతజాలము ప్రభవించుటకు కారణమగు హ్యోమము పుట్టెను. జీవరాశులన్నిటికీ ఆశ్రయమును ఇచ్చు భూమి స్వామి పాదముల నుండే ఉద్భవించెను. భువ
మున్నగు ఊర్ధ్వలోకములన్నీయు స్వామి స్మరణము నుండి పుట్టినవి. రసాతలము మున్నగు అధోలోకములు, యక్షులు, రాక్షసులు అందరును స్వామి నుండి జన్మించిరి. స్వామి ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు పుట్టిరి. వేదములు, యజ్ఞములు, అశ్వములు, ఆవులు, మేకలు, గొర్రెలు అన్నియు పుట్టుకలేని స్వామి నుండి పుట్టినవి. దేవదేవుడగు స్వామి తలుచుకున్నంతనే చరాచరమగు ఈ జగత్తంతయు భూతకాలమున, భవిష్యత్కాలమున, వర్తమాన కాలమున ప్రభవించుచు స్వామి బడబానల రూపముతో సముద్రములోని నీటిని త్రాగును. కల్పాంతకాలమునందు అనగా ప్రళయకాలమున ఆ నీటిని విడిచిపెట్టును. సూర్యుడు, చంద్రుడు అను రూపములు ధరించి చీకటిని పోగొట్టుచు కాలధర్మమును ప్రవర్తింపచేయుచు సమస్త జీవులకు జీవనమును ప్రసాదించును. కల్పాంతమునందు ఈ ప్రపంచమంతటిని తన కడుపులో ఉంచుకొని లీల కొరకు బాణుని రూపంతో మహాసముద్రమునందు మర్రి ఆకుపై పరుండి ఉండును. తరువాత భయంకరమగు ఆదిశేషునిపై సుఖముగా శయనించి లక్ష్మితో కూడి యోగ నిద్రను పొందును. నాభి అను సరస్సు నుండి ఒక తామర పువ్వును సృష్టించి అందు బ్రహ్మను కల్పించును. సమస్త జీవులను అతడు సృష్టించును. ఇదంతయు తన అభిష్టము మేరకు చేయు స్వామి విలాసము. ఎవరును స్వామి నిజరూపమును తెలుసుకొనలేరు. ఎప్పుడు ధర్మము నశించునో, ఎప్పుడు అధర్మము వ్యాపించునో, ఎప్పుడు దేవతాగణములు బాధలకు లోనగునో, ఎప్పుడు రాక్షసులు అదుపు చేయలేని బలమైన శక్తిగా మారుదురో, భూమికి భూమిపై నివసించు వారికి ఎప్పుడు భయము కలుగునో, ఎప్పుడు తన భక్తులకు మంచివారికి ఆపలేని గొప్ప కష్టములు సంభవించునో, అప్పుడు స్వామి అలవోకగా దానికి తగిన రూపమును ధరించి అధర్మమును ధనుమాడి ప్రపంచమునకు హితమును కల్పించును. రజోగుణాత్మకమైన బ్రహ్మ అను పేరుతో ఈ సృష్టిని పుట్టించును. విష్ణువు అను పేరుతో సత్వగుణాత్మకుడై లోకములను రక్షించును. తమోగుణాత్మకుడై శివుడు అను పేరుతో ప్రపంచమును హరించును. ఇట్లు ప్రవర్తించు స్వామి మహిమను ఎవరునూ తెలుసుకొనలేరు. యజ్ఞము యొక్క వివిధ భాగములతో కట్టబడిన సమస్త అవయవములు గల స్వామి వరాహ రూపమును ధరించి లోకములను పాలించును. ఈ పర్వతముపై స్థానము నేర్పరచుకొన్న స్వామిని గూర్చి నీకు చెప్పెదను వినుము. వరాహ అవతార వర్ణనము. భరద్వాజుడు ఇట్లు చెప్పెను. పూర్వము బ్రహ్మకు ఒక రాత్రి గడిచిన తరువాత విష్ణువు నిద్రలేచి తిరిగి జీవులను సృష్టింప తలపెట్టెను. కానీ భూమి మాత్రమే జీవులందరినీ మోయగలిగినది అని నిశ్చయించుకొని ఆమె కొరకు చూచెను. తన యోగ దృష్టితో భూమి పాతాళ లోకమున నీట మునిగి ఉండుట చూచెను. ఆమె మిక్కిలి భయపడుచున్నదై చుట్టూరా నీటితో నిండి ఉండెను. అప్పుడు ఆమెను ఉద్ధరించుటకు తగిన రూపమును ధరించెను. ఉపకరణమును యజ్ఞ విధానమే పెదవిగా కలది, అగ్నియే నాలుకగా కలది, ఓంకారమే ఘోషగా కలది, 4 వేదములు పాదములుగా కలది, ప్రాయశ్చిత్తమే గిట్టలుగా కలది, ప్రాగ్వంశమును యజ్ఞమే శరీరముగా కలది, దర్భలే రోమములుగా కలది, ప్రవర్ఘ్యమే సుడిగా కలది, దక్షిణాగ్నియే ఉదరముగా కలది, శృక్రులే ముఖముగా కలది, సకల వేదాంగములే సంధిగా కలది, దివ్య సూక్తములే జడలుగా కలది, పరబ్రహ్మే శిరస్సుగా కలది, హవ్యము కవ్యమే వేగముగా కలది, పవిత్రమగు యజ్ఞ పశువే మోకాటిగా కలది, ఉక్త అత్యుక్త మున్నగు ఛందస్సులే బలముగా కలది. అన్ని యజ్ఞములు సారూప్యమైన దివ్యమైనది అగు వరాహ రూపమును పొందెను. అట్టి వరాహ రూపమును ధరించి సముద్రపు నీటిలోనికెళ్ళి తెల్లని కోరలు చంద్రలేఖ వలె మెరయుచుండగా ప్రవేశించెను. కల్పాంత సమయమునందు దట్టముగా అలుముకొన్న చీకటిని పారద్రోలుచు సముద్రమును మించిన చప్పుడుచే బ్రహ్మాండమను గుహను రంకెలతో నింపివేయుచు ఆదిశేషుని ఇటు అటు కదిపి వేయుచు సముద్రము యొక్క లోపలి భాగమగు తీవ్రముగా నిట్టూర్పులచే కదలించుచు పాతాళపు అడుగు భాగమును చేరి పొడవైన ముట్టెతో నీట మునిగి సముద్రములోని నీటినంతటిని అల్లకల్లోలము చేయుచు 7 అధోలోకములకు అడుగున
భయపడుచు ఉన్నది, వణుకుచున్నది. అగు భూమిని చూసి మిక్కిలి ఆనందించి తన కోరలపై ఎత్తికొని సముద్రము నుండి బయటకు వచ్చెను. మునులందరూ స్తుతించుచుండగా, జనలోకమును నివసించువారు ప్రశంసించుచుండగా భూదేవిని ప్రేమతో ఎత్తి తీసుకొని వచ్చెను. ఆ విధముగా వచ్చుచున్న భూమి సముద్ర జలము నుండి బయటకు వచ్చినంతనే ఆ సముద్రమునకు ఆభరణము వలె తోచెను. సముద్రము చేయుచున్న గంభీరమగు తరంగ శబ్దములే మంగళవాయిద్యములు కాగా, పైకి లేచి విరిగి పడుతున్న కెరటములు నుండి బయటకు వచ్చుచున్న సన్నని నీటి తుంపరియే ముత్యములతో చేసిన మంగళాక్షతలు కాగా, నీటి స్నానము చేసిన ఆ భూదేవిని వరాహస్వామి సముద్రము నుండి పైకి తీసుకువచ్చెను. భూదేవి శరీరముపై ఉన్న నీటి చుక్కలు ఆమెకు స్వామిపై గల అనురాగము వల్ల జనించిన స్వేద బిందువుల వలె ప్రకాశించుచుండగా స్వామి ఆమెను పాతాళము నుండి ఉద్ధరించెను. పిమ్మట ఆమెను సముద్ర జలముపై స్థిరముగా నిలిపెను. భూమి అంతట జలముతో నిండెను. పిమ్మట స్వామి ఆ నీటిని నియమించి భూమిని స్థిరముగా నిలిపి ఆధారము కొరకు దిగ్గజములను ఆదిశేషుని ఆది కూర్మమును నిలిపెను. వారందరికీ ఆధారముగా దయతో అవ్యక్తమగు తన శక్తి సహాయముగా ఉంచెను. జనలోకమునందు నివసించు సనకాది మునులందరూ వరాహ రూపమును ఉన్న పురుషోత్తముడగు స్వామిని స్తుతించిరి. స్వామి ఆజ్ఞపై బ్రహ్మ ఈ లోకమును పూర్వమునందు ఉన్నట్లే తిరిగి సృష్టించెను. అర్జునుడు ఇట్లు పలికెను: కల్పాంతకాలమునందు నీట మునిగిన భూమి ఎట్లు నిలిచెను? ఏడవదైన పాతాళమును అధోలోకమునందు భూమికి ఆధారమేది? కల్పకాలమనునది ఎంత? అది ఎట్లుండును అని అడిగెను. కల్ప వృత్తాంతము యొక్క వర్ణనము, శ్వేతవరాహస్వామి అవతార వర్ణనము తెలిపెను. భరద్వాజుడు ఇట్లు చెప్పెను: 60 వినాడికల కాలము ఒక నాడిక అగును. అట్టి 60 నాడికలు ఒక దినమగును. అట్టి దినములు 30 ఒక మాసమగును. దాని యందు 2 పక్షములు ఉండును. 2 మాసములు ఒక ఋతువు. అట్టి 6 ఋతువులు ఒక సంవత్సరం. దాని యందు 2 అయనములు శీత, వర్ష, ఉష్ణకాలములు ఉండును. పగలు దేవతలకు, రాత్రి రాక్షసులకు నెలవు. సూర్యుడు సంచరించి ఉత్తరాయణము, దక్షిణాయనము క్రమముగా వారికి స్థానములు. ఇట్టి సంవత్సరములు 4,32,000 కృత, త్రేత, ద్వాపర కలియుగములు కలిసిన ఒక మహాయుగమగును. అటువంటి 70 మహాయుగములు ఒక మన్వంతరమగును. ఈ శ్వేత వరాహ కల్పమునందు పుట్టిన మానవులను గూర్చి వినుము. ఈ శ్వేత వరాహ కల్పమునందు పుట్టిన మనువులను గూర్చి వినుము. ముందుగా స్వయంభువ మనువు, పిమ్మట స్వారోచిషుడు, తరువాత ఉత్తముడు, తరువాత తామసుడు, రైవతుడు, సాక్షుషుడు అను 6 మనువులు ఇంద్రుడు, దేవతలు, తాపసులు మున్నగు వారితో కూడా గతించిరి. ఇప్పుడు 7వ మనువగు వైవస్వంతుడు గలడు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు మున్నగు వారు ఈ మను కాలమునందు దేవతాగణములు తేజస్వి 100 అశ్వమేధ యాగములు చేసి ఇంద్రత్వమును పొందెను. విశ్వామిత్రుడు, నేను అంటే భరద్వాజుడు, అత్రి, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, గౌతముడు, సప్తఋషులు, ఇక్ష్వాకు మొదలైన మనువు సంతానము ధర్మపరాయణులై ఈ భూమిని పరిపాలించిరి. సూర్యుడు, దక్షుడు, బ్రహ్మ, యముడు, రుద్రుడు అను వారి 5 కుమారులు, సావర్ణ, రౌచ్యుడు, భౌమ్యుడు మొదలైన వారు 7 మనువులు భవిష్యత్తులో రాగలరు. 14 మంది మనువుల కాలము బ్రహ్మకు ఒక పగటి కాలము, దానికి కల్పమని పేరు. అది ముగిసిన తరువాత అంత్యకాలము రాత్రి అగును. బ్రహ్మకు పగటి సమయము ముగిసిన తరువాత భయంకరమగు ప్రళయము భూమికి 100 సంవత్సరముల పాటు కలుగును. ఆ ప్రళయమందు నీరంతయు ఇంకిపోవును. 4 విధములైన భూతములు క్షయమును పొందును. అప్పుడు ఎండవేడిమి కాలుతున్న అగ్నిజ్వాలల వలె అగ్ని కిరణములను ప్రసరింపచేయుచు నిప్పులు క్రక్కును. గ్రామములు, నగరములు, కొండలు, చెట్లు, అడవులు అన్నీయు నశించి భూమి కాల్చిన
ఇనుప గుండువలే ఎర్రగా మారిపోవును. అప్పుడు బ్రహ్మ శరీరము నుండి పుట్టిన గొప్ప మేఘములు ఆకాశమును కప్పివేయుచు ఉరుముచుండును. తెల్లని, పచ్చని, ఎర్రని, నల్లని పలు విధములైన రంగులు కలిసి భయంకరమైన కొండలు, ఏనుగులు, భవంతులు, చెట్లు మున్నగు పలు రూపములను ధరించును. అవి 100 ఏండ్లు గొప్ప వర్షమును కురిపించును. దానిచే సూర్యుని నుండి పుట్టిన మహా అగ్ని చల్లారును. మరలా 100 ఏండ్లు ఆ మేఘములు వర్షము కురిపించును. ఆ నీటిచే సముద్రములు నిండి పొంగి పొరలును. కల్పాంతకాలమునందు మేఘముల నుండి వచ్చిన నీటిచే లోకములన్నీ నిండిపోవును. భూలోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము చీకటిచే కప్పబడును. అప్పుడు భూమి పాతాళమునందు నీట మునిగి ఉండును. బ్రహ్మ యొక్క ఆజ్ఞత శక్తిచే భూమి నశింపక నిలుచును. అప్పుడు బ్రహ్మ యొక్క నిశ్వాసము నుండి వాయువు పుట్టును. ఆ వాయువు కల్పాంత కాలమునందు పుట్టిన మేఘములను చెదరగొట్టును. ఈ విధముగా ఆ వాయువు 100 ఏండ్లు వీచును. విష్ణువు నాభి నుండి పుట్టిన బ్రహ్మ ఆ వాయువును అణుచును. ఆ నీటి యందు బ్రహ్మ యోగ నిద్రను పొందును. అట్లు నిద్రించిన బ్రహ్మకు పగటి సమయమంతా రాత్రికాలము గడుచును. రాత్రి గడిచిపోగా బ్రహ్మ మేల్కాంచి తిరిగి వేగముగా సమస్త జీవజాలమును సృష్టించును. విష్ణువు లోకములను రక్షించుటకై ఒక్కొక్క కల్పమునందు ఒక్కొక్క రూపమును పొందును. ఈ కల్పమునందు తెల్లని రంగు కలిగిన వరాహ రూపమును పొందెను. ఆ రూపముతో భూమిపై సంచరించుచుండును. అట్లు సంచరించు పూర్వము తన నివాసమైన వెంకటాద్రికి చేరి స్వామి పుష్కరిణి తీరమునందు శరించుచుండును. పరమ భక్తితో బ్రహ్మ స్వామికి నమస్కరించి జీవులందరికీ కారణభూతుడగు అతడికి నమస్కరించి ఇట్లు ప్రార్థించెను. ఓ స్వామి, పూర్వమున్న నీ నిజరూపమును ప్రదర్శింపుము అని ప్రార్థింపగా శాంతించి వరాహ రూపమును వదిలిపెట్టెను. సమస్త జనులచే పూజింపబడునట్టిది, ఆ జగత్తుకు ఆత్మ అయినటువంటిది అయిన రూపమును పొందెను. ఆ విధముగా అచ్చట నిలిచిన రూపమును ఉత్సాహముతో ఎంతకాలము చూసినను పూర్తిగా చూచుటకు శక్యము కాదు. అర్జునుడు ఇట్లు అడిగెను, స్వామిని చూచుటకు గాని తలచుటకు గాని శక్యము కాదు కదా. అటువంటి స్వామి మానవులకు కనిపించు రూపమును పొందుట ఎట్లు సాధ్యపడినది? ప్రపంచమునకు ఇట్టి భాగ్యమును కలిగించిన ఆ పుణ్యాత్ముడు ఎవరు? అతడెట్లు స్వామిని ఇచ్చట ప్రత్యక్షము చేసుకొనెను చెప్పవలసినది. విష్ణు సంబంధి కథలను వినుట వలన అన్ని పాపములను నశించును. నీవు అన్ని ఆగమములు తెలిసిన వాడవు. పుణ్యాత్ములలో అగ్రగణ్యుడవగు అవకాశము నాకిట్లు లభించినది. శంభుడను రాజు వృత్తాంతము. భరద్వాజుడు చెప్పెను. ఓ పార్థ, వినుము. స్వామి అత్యంత ఆశ్చర్యకరముగా ఆ వెంకటాద్రిపై వెలిసిన విధము చెప్పెదను. హైహాయ వంశమునందు శృతుడను రాజు ప్రజలను తన వారిగా భావించుచు చాలా కాలం పరిపాలించెను. అతడికి శంభుడను కుమారుడు కలడు. సకల గుణ సంపన్నుడై ఆ శంభుడు అన్ని శాస్త్రములను నేర్చినవాడై చక్కగా పరిపాలించెను. అతడు ఇతర దైవములను వదిలిపెట్టి పుండరీకాక్షుడు ఈ జగత్తుకు నాథుడగు విష్ణువు ఎందే నిశ్చలమగు భక్తిని పెంచుకొనెను. దేవదేవుడు, జగన్నాథుడు, అనంతుడు, పురుషోత్తముడు, అద్భుత వైభవం కలవాడు అగు స్వామిని ఎల్లప్పుడూ నిశ్చలమగు భక్తితో సేవించెను. వివిధములైన వ్రతములను, దానములను, పుణ్యములను వేద్యుడు మధుసూదనుడగు అగు స్వామి ప్రీతి కొరకు చేసెను. స్వామి కొరకే అశ్వమేధాది యజ్ఞములను చేసి యథోక్తముగా దక్షిణలిచ్చి బ్రాహ్మణులను తృప్తిపరిచెను. భక్తవత్సలుడగు స్వామి యందు మనస్సు నిలిపి అన్ని కర్మలను సోమరితనము లేక పూర్తి చేసెను. ఎల్లప్పుడూ ఆ గోవిందుని స్మరించుచు అచ్యుతుడు అవ్యయుడు అగు స్వామిని జపించుచు పుండరీకాక్షుని పూజించుచు శార్ఘిని సంకీర్తనము చేయుచుండెను. సంసారము అను సముద్రమును దాటింప శక్తిగల పవిత్రములకు విష్ణు సంబంధి కథలను పౌరాణికులు చెప్పుచుండగా అతడు ఎల్లప్పుడూ వినుచుండెను. విష్ణువునకు ప్రీతి కలిగించుటకై బ్రాహ్మణులను ఎల్లప్పుడూ పూజింపబడుచుండును. ఈ విధముగా అన్ని విధముల సత్కార్యములు చేయుచున్నప్పటికీ ఆ రాజు సంతృప్తి లేనివాడయ్యను.
అన్ని యజ్ఞములు స్వరూపమైన ఆ స్వతంత్రుడు పురుషోత్తముడు శాశ్వతమగు ఐశ్వర్యమగు విష్ణువును చూడక అతని దర్శనము కలుగక దుఃఖముతో నిండిన మనస్సుతో గొప్ప విచారమును పొందెను. శంభుడు అనుకొనెను, గడిచిన 1000 జన్మలలో నేనేదో పాపము చేసి ఉండవచ్చును, కనుకనే స్వామి దర్శనము పొందలేకపోయితిని. జన్మలలో చేసిన పాపకార్యాలే దీనికి కారణము. మధుసూదనుడు స్వామిని దర్శించుట అను అఖండమగు ఫలమును ఎట్లు పొందగలను? స్వామి నా కనుల ముందు ఎట్లు ప్రత్యక్షము కాగలడు? స్వామి పలుకులను ఎప్పుడు వినగలను? ఎప్పుడు శుభమును పొందగలను? పాపము చేసిన ఫలితమును పొందునట్టి స్వామి కృపకు దూరమైనట్టి సంసారమును కష్టమును పొందినట్టి ఈ జన్మము వ్యర్థము. భరద్వాజుడు ఇట్లు అనెను అని చింతాక్రాంతుడై జీవితముపై నిస్పృహ పొంది ఆ రాజుతో విష్ణువు అందరూ వినిచుండగా అదృశ్యుడై ఇట్లు చెప్పెను. స్వామి ఇట్లు చెప్పెను, నీవు దుఃఖమును పొందకుము, నీకు హితమగునది చెప్పెదను వినుము. నీవు నా శరణు పొందిన వాడవు, నేను నిన్నెట్లు వదిలిపెట్టగలను? వెంకటాద్రి అనున్నది 3 లోకములయందు ఖ్యాతి పొందినది, నాకు వైకుంఠము కంటే ఇష్టమైనది. నీవిచ్చటకు వెళ్ళుము, 1000 సంవత్సరములు తపస్సు చేయుము, అప్పుడు నేను ప్రత్యక్షమగుదును. నీవలే అగస్త్యుడు కూడా నీ దర్శనమునకై ఎదురు చూచుచున్నాడు. బ్రహ్మను ప్రశ్నించెను. నిగ్రహము కలిగిన మనస్సు కలవారికి స్వామి వృషభాద్రిపై కనిపించును. నీవు ఇచ్చటికి వెళ్ళుము అని బ్రహ్మ అగస్త్యునికి చెప్పెను. ఆ విధముగా బ్రహ్మ ఆదేశంపై అగస్త్యుడు అంజనాద్రిపై గొప్ప తపస్సు చేయుటకు అచ్చటకు రాగలడు. నీవు కూడా పుణ్యప్రదమగు ఆ పర్వతంపై నివసించుము, తపస్సు ద్వారా నన్ను ఆరాధించుము, నన్ను చూడగలవు అనెను. భరద్వాజుడు ఇట్లు చెప్పెను. దానవులకు శత్రువగు స్వామి అట్లు చెప్పగా శంకుడు ధన్యుడనైతిని అని మనస్సునందు మిక్కిలి ఆనందించెను. ప్రజలను పరిపాలించుటకు తన కుమారుడగు శంభుని రాజుగా చేసి స్వామిని దర్శించుటకై నారాయణాద్రికి వెళ్ళెను. ఆ పర్వతముపై ఎత్తైన శిఖరముపై దివ్యమగు అమృతంతో సమానమగు జలముతో నిండిన స్వామి పుష్కరిణిని చూచెను. ఆ తీర్థమును అనేక మంది సిద్ధులు, గంధర్వులు, దేవతలు, ఋషులు సేవించుచుండిరి. అది అన్ని పాపములను పోగొట్టునది, అన్ని తీర్థములతో కూడినది. ఆ నీటిలో నీటి కాకులు, కొంగలు, క్రౌంచములు, హంసలు, కారండవములు కలవు. తెల్ల తామరలు, కలువలు, ఎన్నో విధములైనవి కలవు. అటువంటి ఆ సరస్సును చూచి దాని తీరమున ఒక కుటీరము నిర్మించుకొని ఆ సరస్సునందు స్నానము చేయుచు ఆ నీటిని త్రాగుచు మనస్సును నిగ్రహించుకొనెను. తాను చేయు అన్ని కర్మలను జగత్తుకు ఈశ్వరుడగు స్వామి యందు సమర్పించి కాలము గడుపుచుండెను. భగవంతుని దర్శించుటకై అగస్త్యుడు వెంకటాద్రికి వెళ్ళుట. జపమునందు ధ్యానమునందు మగ్నుడై అతి కష్టమగు తపస్సు చేసెను. అదే సమయమున బ్రహ్మ ఆజ్ఞానుసారము అగస్త్యుడు కూడా పెక్కుమంది మునులతో కలిసి ఆ వెంకటాద్రికి చేరెను. ముందుగా తూర్పు దిక్కుకు చేరి ఆ పర్వతమునకు ప్రదక్షిణము మొదలుపెట్టెను. అనేక పుణ్యతీర్థములను దర్శించుచు చాలా కాలము ఆ పర్వతముపై సంచరించెను. అచ్చట స్వామిని చూడవలెనను కోరిక కలిగిన బ్రహ్మను, కుమారస్వామిని, ఇంద్రుని, ఈశ్వరుణ్ణి, విశ్వక్షేణుడిని మొదలైన వారిని, సనకాది మునీంద్రులను, నారదాది ఋషులను చూచెను. సిద్ధులను, గంధర్వులను, దైత్యులను, యక్షులను, రాక్షసులను, నాగులను చూచి వారిచే సత్కరింపబడి ప్రియముగా సంభాషించుచు ముందుకు సాగెను. ఆశ్చర్యకరములగు ఎన్నో విషయములను చూచుచు సంచరించెను. కుమారధార మున్నగు తీర్థములెన్నింటియందో స్నానము చేసెను. ఆయా చోట్ల జగత్పతియగు స్వామిని అర్చించెను. ఈ విధముగా 1000 సంవత్సరములు గడిచిపోయెను. అయినప్పటికీ స్వామిని దర్శింపలేక మిక్కిలి విచారమును పొందెను. బృహస్పతి, వసువు మున్నగు వారు అగస్త్యునితో సంభాషించుట. ఆ సమయమున బృహస్పతి, ఇంద్రుడు, ఉపరిచరుడను వసువు అగస్త్యుని వద్దకు వచ్చిరి. ఓ మునిసత్తమా, మా జీవితములు సఫలమైనవి. ఏలననగా నారాయణునితో సమానుడగు నిన్ను చూడగలిగితిమి. స్వామిని చూడగోరు మీతో బ్రహ్మ ఆదేశానుసారము ఒక విషయము చెప్పవలసి ఉన్నది.
ఇచ్చటకు దక్షిణముగా వెంకటాద్రి అను పర్వతము ఉన్నది. అది స్వామికి శ్వేత ద్వీపము కంటే మిక్కిలి ఇష్టమైనది. ఆ పర్వతముపై అగస్త్యునికి శంభుడను రాజుకు జగత్పతియగు స్వామి తన నిజ రూపమును చూపగలడు. అప్పుడు దేవతలందరికీ, ఋషులకు, యక్షులకు, రాక్షసులకు, మాకందరికీ దేవదేవుడగు ఆ స్వామి దర్శనము లభింపగలదు. కొద్ది కాలములోనే అది జరగబోచున్నది కనుక పాపములన్నీయు పోగొట్టుకున్న వారై అగస్త్యుని వెతుకుచు నారాయణాద్రికి వెళ్ళవలసినది అని బ్రహ్మచే ఆదేశింపబడి మా భాగ్యము కొలది మహానుభావులు గొప్ప తేజస్సు కలవారు ఆగు మిమ్ము చూడగలిగితిమి. మీతో కలిసి మనము అందరము స్వామి పుష్కరిణికి వెళ్ళి శంకుడను భాగవతోత్తముని కూడా చూచెదము అనిరి. అగస్త్యాదులలో వెంకటాద్రిపై గల అందమగు వస్తువులను చూచుట. ఈ విధముగా బృహస్పతి మున్నగు వారు చెప్పగా అగస్త్యుడు విచారమును వదిలి వెంటనే వారితో బయలుదేరెను. మార్గమధ్యమున్న అతడు పండ్లు పూలతో వంగిన పెద్ద చెట్లను, దిక్కులను, తమ దట్టమైన నీడలతో కప్పివేసిన వాటిని చూచెను. దారి యందు తిరుగుచున్న సింహములను, ఏనుగులను, పెద్ద పులులను, అడవి పందులను, దున్నలను, మరెన్నో మృగములను చూచెను. మేఘములతో నిండిన బంగారు, వెండి, రాగి మున్నగు వర్ణములతో కూడిన పర్వత సానువులను చూచెను. తమ వేగముతో శిలలను కదిలించి వేస్తూ ఎగిరి పడుచున్న నీటి తుంపరల ధారలచే దివిలో ఉన్న దేవతలను తడుపుచున్న వందలాది కొండ వాగులను చూచెను. కొండ చర్యలలో తామర పువ్వుల సువాసనతో కూడిన మెల్లని గాలి వాళ్ళకి ఆహ్లాదముగా కలిగించెను. చిలుకల, కోకిలల మధుర వాక్కులను వారు వినిరి. విశాలమైన రాళ్లపై కూర్చుని కృష్ణుని గురించి పాటలు పాడుచున్న సిద్ధులను వారు అచ్చటచ్చటా చూచిరి. ఈ విధముగా ముందుకు సాగిన అగస్త్యుడు మున్నగు వారు స్వచ్ఛమగు నీటితో నిండిన స్వామి పుష్కరిణి చూచిరి. దాని తీరమునందు మనోవాక్కాయ కర్మలను విష్ణువు యందు నిలిపిన శంకుడను రాజును చూచిరి. అనేక వ్రతములను ఆచరించు ఆ మునీంద్రులను చూచి శంకుడు వారికి నమస్కరించి వారిని స్తుతించి తగిన విధమున పూజించెను. ఒకరి పట్ల మరొకరికి ఉత్సుకత కలవారు పరస్పరము గౌరవించుకొని కూర్చొని విష్ణువును గూర్చి సంభాషించుకొనుచు కృతార్థులైరే. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.